ఈ వీడియోలో అయితే మనం ఏన్షియంట్ హిస్టరీ ఎంసీక్యూస్ సెకండ్ పార్ట్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 25 ఎంసీక్యూస్ చేసాము ఫస్ట్ చాప్టర్ మీద. ఇది ఫస్ట్ చాప్టర్ మీద సెకండ్ పార్ట్. ఇలా 100 క్వశ్చన్స్, ఈచ్ చాప్టర్ 100 క్వశ్చన్స్ ఈచ్ డే చేస్తున్నాము. 4 పార్ట్స్గా చేస్తాము ఇది. పార్ట్ 1 ఆల్రెడీ ఎస్టర్డే అప్లోడ్ చేయడం అయింది ఛానల్లో. కింద లింక్ కూడా ఇస్తాను, ఒకసారి అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో ఈ పీడిఎఫ్స్ కూడా షేర్ చేస్తాము. సో ఇది ఏన్షియంట్ హిస్టరీ ఫస్ట్ లెసన్లో సెకండ్ పార్ట్ ఆఫ్ ఎంసీక్యూస్. అండ్ ఏపీ హైకోర్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోస్ కూడా ఆల్రెడీ ప్రీవియస్గా చేశాము. అవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు ఉంటే చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద ఎంసీక్యూస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ చాల్కోలిథిక్ కల్చర్? చాల్కోలిథిక్ కల్చర్ ఏది కింది వాటిలో? ఈ ఆన్సర్ వచ్చి ఏ, జోర్వే కల్చర్ ఇస్ చాల్కోలిథిక్ కల్చర్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్టడీ ఆఫ్ ప్రీ హిస్టారిక్ టూల్స్ ఇస్ నోన్ యాజ్. ప్రీ హిస్టారిక్ టూల్స్ స్టడీని ఏమంటారు? దీని ఆన్సర్ లిథిక్స్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఏజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఫుడ్ గ్యాదరింగ్? దీని ఆన్సర్ పాలియోలిథిక్. ఎందుకంటే పాలియోలిథిక్ ఏజ్లో హంటర్ గ్యాదరర్స్ ఉండేవారు. సో ఫుడ్ హంట్ చేసుకుని గ్యాదర్ చేసుకునేవారు కాబట్టి ఫుడ్ గ్యాదరింగ్ ఏ ఏజ్కి సంబంధించిందంటే పాలియోలిథిక్ ఏజ్. రాక్ పెయింటింగ్స్ ఆర్ మోస్ట్లీ అసోసియేటెడ్ విత్. దీని ఆన్సర్ పాలియోలిథిక్ అండ్ మెసోలిథిక్ ఏజెస్. The earliest evidence of art in India is found at. దీని ఆన్సర్ బి, Bhimbetka rock paintings. The transition from food gathering to food production occurred during. ఫుడ్ గ్యాదర్ చేసుకునే దగ్గర నుంచి ఫుడ్ ప్రొడక్షన్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు? దీని ఆన్సర్ ఆప్షన్ సి, నియోలిథిక్ ఏజ్. విచ్ పీరియడ్ ఈస్ కాల్డ్ ద ఫుడ్ ప్రొడ్యూసింగ్ స్టేజ్? ఆప్షన్ సి, నియోలిథిక్. The earliest known farmers in South Asia are associated with. బి, మెహర్గర్. అగ్రికల్చర్ ఫస్ట్ డెవలప్ అయ్యింది మెహర్గర్లో అని చెప్పేసి ఎస్టర్డే వీడియోలో కూడా క్వశ్చన్ ఉంది దీని మీద. సో ఆప్షన్ బి, మెహర్గర్. మెహర్గర్ ఈజ్ presently in Pakistan. Which crop was cultivated earliest in మెహర్గర్? మెహర్గర్లో ఫస్ట్ కల్టివేట్ చేసిన క్రాప్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, వీట్ అండ్ బార్లీ. నెక్స్ట్ క్వశ్చన్. యూజ్ ఆఫ్ పాటరీ బికేమ్ కామన్ డ్యూరింగ్. పాటరీ వాడడం ఎప్పుడు కామన్ అయింది? ఆప్షన్ బి, నియోలిథిక్ ఏజ్. విచ్ ఏజ్ saw permanent settlements? దీని ఆన్సర్ ఆప్షన్ సి, నియోలిథిక్ ఏజ్. వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉండేవారు కదా హంటర్ గ్యాదరర్స్గా ఉన్నప్పుడు ఎర్లీ హ్యూమన్స్. దాని నుంచి అగ్రికల్చర్కి షిఫ్ట్ అయ్యాక సో వాళ్ళు ఒక చోట సెటిల్ అయ్యి అగ్రికల్చర్ చేయడం స్టార్ట్ చేశారు. సో నియోలిథిక్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్. బూజహామ్ ఇస్ ఫేమస్ ఫర్. దీని ఆన్సర్ బి, పిట్ డ్వెల్లింగ్స్, గుంత ఇల్లు. ఎస్టర్డేస్ వీడియోలో కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. మైక్రోలిథ్స్ ఆర్.
దీని ఆన్సర్ ఆప్షన్ బి స్మాల్ స్టోన్ టూల్స్. నెక్స్ట్ క్వశ్చన్, చాల్కోలిథిక్ ఏజ్ సక్సీడెడ్. దీని ఆన్సర్ ఆప్షన్ సి నియోలిథిక్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యానిమల్ ఈజ్ కామన్లీ డిపిక్టెడ్ ఇన్ ప్రీహిస్టారిక్ కేవ్ పెయింటింగ్స్. కేవ్ పెయింటింగ్స్లో ఏ యానిమల్ని నార్మల్గా చూపించారు ప్రీహిస్టారిక్ పీరియడ్కి సంబంధించి? దీని ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్. లయన్, టైగర్, డియర్ ఇవన్నీ కూడా ఆ పెయింటింగ్స్లో ఉంటాయి. సో ఆప్షన్ ఈస్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎర్లియస్ట్ హ్యూమన్ యాన్సిస్టర్స్ ఎవాల్వ్డ్ ఇన్. దీని ఆన్సర్ ఆప్షన్ సి ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, హోమో ఎరెక్టస్ ఇస్ ఇంపార్టెంట్ బికాస్. దీని ఆన్సర్ ఆప్షన్ బి ఫస్ట్ మైగ్రేటెడ్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికా నుంచి ఫస్ట్ మైగ్రేట్ అయ్యి బయటికి వచ్చింది హోమో ఎరెక్టస్. నెక్స్ట్ క్వశ్చన్, the Paleolithic age is divided into. దీని ఆన్సర్ ఆప్షన్ బి 3 phases. లోయర్ Paleolithic age, మిడిల్ Paleolithic age, అప్పర్ Paleolithic age. నెక్స్ట్ క్వశ్చన్, the major source for prehistoric history is. దీని ఆన్సర్ ఆప్షన్ సి ఆర్కియాలజికల్ రిమైన్స్. బికాస్ అప్పుడు రైటింగ్ సోర్సెస్ ఎక్కువ లేవు, హరప్పన్ స్క్రిప్ట్ ఉన్న దాన్ని ఇంకా డిసిఫర్ చేయలేదు. సో బిఫోర్ రైటింగ్ పీరియడే ప్రీ హిస్టారిక్ పీరియడ్ కాబట్టి దీనికి ఓన్లీ సోర్స్ ఏంటంటే ఆర్కియాలజికల్ రిమైన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఆర్కియాలజికల్ సోర్స్. దీని ఆన్సర్ ఆప్షన్ డి కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ అన్ ఆర్కియాలజికల్ సోర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ మీసోలిథిక్ మీన్స్. దీని ఆన్సర్ మిడిల్ స్టోన్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ లింక్డ్ విత్. ఎస్టర్డేస్ వీడియోలో డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ గురించి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ మీసోలిథిక్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ నాట్ అ నియోలిథిక్ సైట్. ఆప్షన్ డి సార్నాథ్ ఇస్ నాట్ అ నియోలిథిక్ సైట్. Next question, Hallur Neolithic site is located in. Answer option A Karnataka. Next question, which of the following is correct chronological order. ఏ ఏజ్ తర్వాత ఏ ఏజ్ వచ్చింది అన్న దానికి కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్ ఏది? సో దీని ఆన్సర్ ఆప్షన్ ఏ పాలియోలిథిక్ ఏజ్ ఫస్ట్, మీసోలిథిక్ ఏజ్ నెక్స్ట్, ఆ నెక్స్ట్ నియోలిథిక్, ఇట్ ఈస్ ఫాలోడ్ బై చాల్కోలిథిక్ ఏజ్. సో ఈ చాప్టర్లో 50 క్వశ్చన్స్ అయితే ఇవి. ఇది పార్ట్ 2. రేపు పార్ట్ 3 వీడియో వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ హైకోర్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవి కూడా చెక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు. ఎవ్రీ పాయింట్ కవర్ అయ్యేలాగా ఈ ఎంసీక్యూస్ చేయడం జరిగింది. సో ఈ చాప్టర్కి 100 వస్తున్నాయి. సో ఒకే వీడియో అయితే బాగా లెంతీ అవుతుంది కాబట్టి 4 వీడియోస్ కింద చేస్తున్నాను. 25 క్వశ్చన్స్ కింద. ఇది పార్ట్ 2. ఎస్టర్డేస్ పార్ట్ 1 వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అవి కూడా చెక్ చేసుకోండి.